ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనని రక్షిస్తుంది. పురుషార్థాలు 4. పురుషార్థాలంటే ఒక వ్యక్తికి కావలసినవి. ధర్మం, అర్థం, కామం, మోక్షం. అందులో ధర్మానిది మొదటి స్థానం. ధర్మం అంటే మన సొంత విధులు, మనకు ఉన్న నియమాలు, ప్రవర్తన మొదలైనవి. నిజాయితీ, అహింస, కర్తవ్యం, మంచి ప్రవర్తన, న్యాయం ఇవన్నీ ధర్మంలోని భాగాలే. మన పురాణాల ద్వారా మనం తెలుసుకున్నది ధర్మానిదే అంతిమ విజయం. దుష్టులు శిక్షించబడతారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒక్కొక్క యుగంలో ధర్మాన్ని నిలబెట్టడానికి అవతార పురుషులు జన్మించారు. కలియుగంలో మనం ధర్మాన్ని పాటిస్తే సమాజాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. ధర్మాన్ని విడిచిపెడితే ఏమవుతుంది? వైద్యుడు తన ధర్మాన్ని విడిచిపెడితే ఏమవుతుంది? సైనికులు తమ ధర్మాన్ని వదులుకుంటే ఏమవుతుంది? చెట్లు మొక్కలు వాటి ధర్మాన్ని వదులుకుంటే ఏమవుతుంది? ధర్మం తప్పడం సృష్టికి విరుద్ధం. ధర్మాన్ని అనుసరించి మన కర్తవ్యాన్ని చేయడమే మానవ లక్షణం.